దేశవ్యాప్తంగా ఏప్రిల్ మే నెలలో జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో విజయం సాధించడం కోసం మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, ఎన్డీఏ, ఇండియా కూటములుగా హోరాహోరీ పోరుని సలుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 స్థానాలలో గతంలో బలం కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ తన స్థానాలను నిలుపుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తుంటే, ఇండియా కూటమి అధికారంలో ఉన్నటువంటి పరిస్థితులలో పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకొని ఇండియా కూటమికి అందించాలని కాంగ్రెస్, 4 స్థానాలను కలిగినటువంటి బీజేపీ ఈసారి 8-7 స్థానాలకు పెంచుకొని ఎన్డీఏ కూటమిలో బలమైన రాష్ట్రంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఖమ్మం పార్లమెంటు స్థానానికి గత 17 పర్యాయాలు జరిగిన ఎన్నికలలో యోధులు గెలిచారు, కేంద్ర మంత్రులుగా పనిచేశారు, జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. కానీ ఇక్కడ ఒక దురదృష్టకరమైన విషయం ఏమిటంటే 17 పర్యాయాలు జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలలో ఒక్కసారి కూడా బీసీ అభ్యర్థులు ఇక్కడ పోటీ చేయటం కానీ ఎన్నిక కాబడటం కానీ జరగలేదు. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఒక్కసారి కూడా బీసీ అభ్యర్థిని రంగంలో దించలేదు. కమ్యూనిస్టు పార్టీలు సిపిఐ, సిపిఎం కూడా దించలేదు. అదేవిధంగా తెలుగుదేశం నాడు హవా నడుస్తున్నది. కానీ ఇటీవల వచ్చినటువంటి టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీలు కూడా బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు. ఇది జిల్లా ప్రజలలో ఉన్నటువంటి బీసీలకు ఒక రకమైనటువంటి అవమానకరంగా భావించవచ్చా, లేదా వీళ్ళు పార్టీల వెంట నడుస్తున్నారు కాబట్టి క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా తెలియటం కొంతకాలం పట్టింది. మొన్న జరిగినటువంటి నవంబర్, డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో జిల్లాలో ఉన్న 10 స్థానాలలో 5 స్థానాలు ఎస్టీలకు కేటాయించగా, 2 ఎస్సీలకు కేటాయించగా, 3 జనరల్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం, పాలేరు పోటీ చేసి, కొత్తగూడెం సిపిఐ పొత్తులో ఇస్తే 3 ఓసీలే పోటీ చేశారు. బీసీలకు కనీసం ప్రాతినిధ్యం లేదు, మైనారిటీలకు కూడా కనీసం ప్రాతినిధ్యం లేదు. ఇది ఈ నేపథ్యం 2000 సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి 1999 ఎన్నికల నుంచి ఈ విధంగా బీసీలని పక్కమడి పెట్టేటటువంటి పరిస్థితి జరుగుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక మంది బీసీ నాయకులు ఎమ్మెల్యేలుగా పనిచేశారు, ఎమ్మెల్సీలుగా పనిచేశారు. గతంలో వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు మామూలు మంత్రిగా ఉన్నప్పుడు చాలామంది నాయకుల్ని పెనుబల్లి విఎంమంజరి గ్రామానికి చెందినటువంటి వంగ సుబ్బారావు గారిని ఇల్లంద ఎమ్మెల్యేగా చేశారు. అదేవిధంగా పానుగంటి పిచ్చయ్య గారిని కొత్తగూడెం పాలవంచ ఎమ్మెల్యేగా పోటీ చేపించారు. అదేవిధంగా ఇంకా బండారు ప్రసాదరావు గారు కాంగ్రెస్ తరపున మదర్లో ఎన్నికలలో నిలబడి సిద్ధారెడ్డి గారి పైన విజయం సాధించారు. కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు గారు ఒకరు బీసీ నాయకులుగా, అంటే మొత్తంగా వనమా వెంకటేశ్వరరావు గారు 4 పర్యాయాలు, ఒక పర్యాయం పానిగంటి పిచ్చయ్య గారు, ఒక పర్యాయం వంగ సుబ్బారావు గారు, ఒక పర్యాయం మదర్లో బండారు ప్రసాదరావు గారితో మొత్తం 7 సార్లు బీసీలకు ప్రాతినిధ్యం జరుగుతుంది. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలలో చేజారిపోయినా, అవకాశం రాకపోయినా, అంగబలం అర్ధబలం లేనటువంటి బీసీలు ఓట్ల రూపంలో 56% ఉన్నటువంటి కాపు, గౌడ, యాదవ, ఒడ్డెర, రజక, చేనేత ఇంకా చిన్న చిన్న వర్గాలతో అన్నిటి కలిపి 56% ఉంది. ముస్లిం జనాభా 14% ఉంది. అదే ఈ విధంగా ఈ 2 కలిస్తేనే 70% ఉన్నటువంటి సామాజిక వర్గాలకి ఎమ్మెల్యేల స్థానంలో కానీ, ఎంపీల స్థానంలో కానీ, ఎమ్మెల్సీల స్థానంలో కానీ ఏ విధంగా ఒక పద్ధతిలో పార్టీలు కేటాయించకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ విధంగా ఈరోజు పార్టీలు మారేటటువంటి ఆయారాం గాయారాంకి ఏ పార్టీలో ఉన్న సీట్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా కేటాయించడం, అంగబలం అర్ధబలం కలిగినటువంటి గెలుపు గుర్రాలని కోటీశ్వరులు, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలకు సీట్లు కేటాయించి వారి పాపకం పొందడం కోసం, పార్టీ నిధులు తీసుకోవడం కోసం ప్రజలు, జిల్లా ప్రజలు, సామాజిక వర్గాలు, పేద బడుగు వర్గాల సామాజిక వర్గాలు మోసపోతున్నాయి. వాళ్ళకి ఇంతవరకు రాజకీయంలో ఒక అసెంబ్లీలో పోవడానికే గగనమైన పరిస్థితి, పార్లమెంటు ముఖం కూడా చూడనటువంటి ఖమ్మం జిల్లా బీసీ వర్గాలని ఒకసారి ఆలోచించండి. పక్కన ఉన్నటువంటి వరంగల్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో బీసీలు బ్రహ్మాండంగా అసెంబ్లీలలోనూ పార్లమెంట్లోనూ ఎన్నికయ్యి
మంత్రి పదవులు చేస్తూ తమ జిల్లా అభివృద్ధి కోసం, సామాజిక వర్గాల అభివృద్ధి కోసం ఇతోధికంగా పనిచేస్తున్నాయి. నేడు ఖమ్మం జిల్లాలో ఆ పరిస్థితి లేదు. 1-2 సామాజిక వర్గాలే తమ 3-4 సామాజిక వర్గాలే తమ ఆధిపత్యాన్ని 52 ఎన్నికల నుంచి నిరంతరం కొనసాగిస్తున్నాయి. ఇది వారు కొనసాగించవచ్చు, కానీ మిగతా సామాజిక వర్గాలను కూడా ప్రోత్సహించాలి కదా. మిగతా సామాజిక వర్గాల ప్రాధాన్యత కూడా అవసరం కదా. అందరూ కలిస్తేనే కదా ఈ జిల్లా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికయ్యి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క సమస్యలు ఆకలింపు చేసుకొని అన్ని భౌగోళికంగా అన్ని ప్రాంతాల యొక్క పరిస్థితుల్లో అభివృద్ధి చేసుకోవడం కోసం చేసే కృషిలో కొన్ని రాజకీయ పక్షాలు ఇక్కడ బీసీలకు తగిన పీట ఇయ్యటం లేదు, తగిన స్థానం కల్పించట్లేదు, కనీసం చేతకన్ను వేస్తున్నారు అనేటటువంటి అభిప్రాయం ఉంది. జిల్లాలో 1952 ఎన్నికల నుండి శాసనసభ స్థానాలు స్టార్ట్ అయిన దగ్గర నుండి నిన్న 2023 వరకు జరిగిన ఎన్నికలలో 144 స్థానాలు ఉన్నవి. 6 సార్లు ఇవి ఎన్నికైన వారు మృతి చెందటం వలన జరిగినటువంటి మధ్యంతర ఎన్నికలు జరిగినాయి. అంటే మొత్తం 150 స్థానాలలో ఎస్సీలకు కేటాయించినవి పాలేరు కానీ, ఉమ్మడి ఖమ్మంలో ఉన్నటువంటి దిశభ నియోజకవర్గం కానీ, నేడు మదిర సత్తుబల్లి కానీ కలిపితే మొత్తం 21 శాసనసభ స్థానాలు ఎస్సీలకు ఉన్నాయి. అదేవిధంగా ఎస్టీలకు 71 స్థానాలు ఉన్నాయి. 5 ఇప్పుడు ఉన్నటువంటితో పాటు గతంలో నుంచి కొనసాగుతున్నటువంటి భద్రాచలం, బోర్గంపాడు, ఇటు ఇల్లందుతో పాటు ఇవాళ అశ్వారావుపేట, వైరా కూడా పెరగడంతో 51 స్థానాలకు శాసనసభ స్థానాలకు ఎస్టీలకు కేటాయించబడి వారు ఎన్నికవుతున్నారు. మిగతా ఉన్నటువంటి 78 స్థానాలలో జనరల్ స్థానాలలో బీసీలకు 7 స్థానాలు కేటాయించారు. మిగతా ఈ 7 స్థానాలు పోతే 8 ముస్లిం మైనారిటీలు గెలిచారు. మిగతా అన్నీ కూడా అగ్రవర్ణాలకి దారాదత్తం చేయబడినటువంటి. ఇందులో కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, బ్రాహ్మణ సామాజిక వర్గం, మిగతా అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. ఖమ్మం పార్లమెంటు నుంచి 17 పర్యాయాలుగా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 10 పర్యాయాలు విజయం సాధిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి, టీడీపీ 1 పర్యాయం, బీఆర్ఎస్ 1 పర్యాయం, పీడీపీ 2 పర్యాయాలు, మార్క్సిస్ట్ పార్టీ 1 పర్యాయంగా విజయం సాధించారు. వీరందరూ కూడా ఇందులో ఏ ఒక్కరు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు లేరు. నేడు త్వరలో జరగనున్నటువంటి ఎన్నికలలో ఇంకా నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాకపోయినా ఇప్పటికే బీజేపీ తన అభ్యర్థిని వినోద్రావు గారిని ప్రకటించింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నామా నాగేశ్వరరావు గారిని ప్రకటించింది. మరి ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఒక పక్కన మంత్రి గారి, ఉప ముఖ్యమంత్రి గారి శ్రీమతి గారి రంగంలో రావాలని, మరో మంత్రి సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తమ కొడుకుకి ప్రయత్నం చేయటం, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు తన సోదరుడికి పనిచేయటం, వీరు కాకుండా వేరే వాళ్ళు కూడా వివిధ ప్రయత్నాలలో ఉన్నారు. బీసీ సామాజిక వర్గాలు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాయి, తమకు ఒక్కసారి అవకాశం కల్పించండి అని. లేదా కల్పించకపోతే బీసీ సామాజిక వర్గాలను వదిలేసుకుంటారా అనేటటువంటి అభిప్రాయంలో ఉన్నారు. దీన్ని చూసి టీడీపీ తన యొక్క ప్రచారాన్ని ఎవరికి చేసిద్ది అనేది అర్థం కావట్లా. గతంలో టీడీపీ కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో ఎవరికి ఓట్లేస్తాయి? కమ్యూనిస్టులు మద్దతు ప్రకటించి ఓట్లు ఎటు చీలిపోకుండా ఎవరికి ఇస్తారు అవకాశం అనేటటువంటిది ఓ స్పష్టంగా తెలియవలసినటువంటి విషయం ఉంది. ఇదే విధంగా కొనసాగితే ఖమ్మం పార్లమెంట్ స్థానాలలో అత్యధిక ఓట్లు కలిగినటువంటి బీసీ సామాజిక వర్గాల ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటే ఎన్నికల ఫలితాలు తిరగబడే పరిస్థితి కూడా ఉంది. కానీ ఆ విధంగా బీసీ సామాజిక వర్గాలు లేవు. ఎందుకంటే ఒక నమ్మకం, విశ్వాసం ఒక పార్టీ పైన ఉండటం, ఆర్థికమైనటువంటి తోడ్పాటు సరిగా లేనటువంటి సామాజిక వర్గాలు ఉరికి ముందుకొచ్చే నామినేషన్లు వేసేటటువంటి వాళ్ళు ఎన్నికల ఖర్చును భరించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నికల వివిధ పార్టీల ద్వారా చేసి నాయకులైనటువంటి వాళ్ళు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు కోట్లాది రూపాయలను సంపాదించుకొని ఎన్నికల కోసం విచ్చలవిడిగా ఖర్చు పెట్టేటటువంటి ఒక మేనేజ్మెంట్ చేసేటటువంటి ఎలక్షన్ మేనేజ్మెంట్ విధానాన్ని
ఖర్చు రూపంలో బీసీలకు అందనంత దూరంలో ఎత్తు ఎదగటం ఇదొక దురదృష్టకరమైన పరిణామం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఓట్లు ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు ఓసీలతో కలుపుకొని ఎస్సీ ఎస్టీలతోని బాంధవ్యం కలిగి ఉండి ముస్లిం మైనార్టీలతో కలిగి ఉండి మేము ఇన్నిసార్లు ప్రాధాన్యత ఇచ్చాం, ఒకసారి మాకు కూడా అవకాశం ఇవ్వండి అని వాళ్ళు ఎదుటి వాళ్ళు 100,000 కోట్లు ఖర్చు పెట్టినా తమ ఓటు తమ వేసుకుంటే గెలుస్తారు కదా. ఈ విధానం జరిగితే పార్టీలలో గుబులు పుట్టింది కదా. ఇది త్వరలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగనున్నటువంటి ఖమ్మం పార్లమెంటు ఎన్నికలలో పార్టీలకు బీసీలు తగిన శిక్షణ వేస్తాయా లేదా విశ్వాసాన్ని నమ్మకం ఉన్న పార్టీలకి గతంలో ఇచ్చిన మాదిరిగా ఓట్లు వేస్తారు, వేచి చూడవలసినటువంటి సమయం ఆసన్నమైంది. 1952 నుంచి భారతదేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో శాసనసభకు జరిగినటువంటి 52 ఎన్నికల నుంచి నేడు 2023 వరకు జరిగిన శాసనసభ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో అన్ని రకాల స్థానాలు కలిపి 150 స్థానాలు ఉండగా అందులో నాటి 52 నుంచి నేటి వరకు 21 శాసనసభా స్థానాలకు ఎస్సీలకు, అదేవిధంగా 51 శాసనసభా స్థానాలకు ఎస్టీలకు 72 స్థానాలు కేటాయించగా మిగతా 78 స్థానాలు జనరల్లో ఉన్నాయి. ఈ 78 స్థానాలలో ఉన్నటువంటి వాటిలలో బీసీలు 7 స్థానాలు, ముస్లింలు 9 స్థానాలు పోగా మిగతా అన్ని ఓసీలలో ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గం 36 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిస్తే రెడ్డి సామాజిక వర్గం 9 పర్యాయాలు, వెలమ సామాజిక వర్గం 10 పర్యాయాలు, బ్రాహ్మణ సామాజిక వర్గం 7 పర్యాయాలు ఈ విధంగా విజయం సాధించారు. పోతే 56% ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం 7 సార్లే విజయం సాధిస్తే కొద్ది శాతం ఉన్నటువంటి ఓసీలు ఎక్కువ సార్లు విజయం సాధించడం జరిగింది. ఈ విధంగా బీసీ సామాజిక వర్గం రాజకీయంగా అన్ని రాజకీయ పార్టీల నుంచి వెనక్కి నెట్టవేయబడినటువంటిది వాస్తవం. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఇప్పటికీ 17 పర్యాయాలు ఎన్నిక జరిగి 18వ పర్యాయం ఎన్నికలు జరుగుతున్నటువంటి మే నెలలో 17 పర్యాయాలు కూడా ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి ఓసీ స్థానంలో జనరల్ స్థానంలో 17 పర్యాయాలు కూడా ఓసీలే విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ కానీ, కమ్యూనిస్టులు కానీ, సిపిఐ సిపిఎంలు కానీ, తెలుగుదేశం కానీ, బీఆర్ఎస్ పార్టీలు కానీ ఏనాడు బీసీలకు ఒక్కసారి కూడా ఈ సీటు కేటాయించకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ విధంగా బీసీల యొక్క ప్రాధాన్యత పార్లమెంటరీ విధానంలో తగ్గిపోతుంది. కానీ పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటటువంటి ఎన్నికలలో మెజార్టీ పీపుల్ ఇచ్చినటువంటి ఓటు రూపంలో ఇచ్చినటువంటి తీర్పే శాసనసభ కానీ, గ్రామ సర్పంచ్ కానీ, పార్లమెంటు కానీ విజయం సాధిస్తారనేటటువంటి వాస్తవాన్ని మనం ఒకసారి గమనం చేసుకోవాలి. చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాని స్వాతంత్ర ఉద్యమ చరిత్ర నడుగుందని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందని, అదేవిధంగా కొత్తగూడెం బొగ్గు కానీ కార్మిక సంఘాల ఉద్యమాలు జరిగినాయని, తెలంగాణ తొలిదశ ఉద్యమాలకు కీలకమైన భూమికను పాత్రను పోషించినటువంటి ఖమ్మం జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమాల వెంట నడిచినారు. కొంతమంది లాఠీలు చెరసాలలో లెక్కబెట్టినారు. అయినా ఎందుకు బీసీలు వెనకనట్టు వేయబడుతున్నారు? దీనికి ఏమన్నా పథకం ఉందా? లేదా ఏ విధంగా సీట్లకి కేటాయించేటప్పటికి బీసీలు పూర్తిగా వెనకనెట్టవేయబడటం ఓ దురదృష్టకరమైన సంఘటన. ఇందులో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలలో పార్టీల వారిగా చూస్తే 71 స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, సిపిఐ 20 స్థానాలను గెలుచుకుంటే శాసనసభ, సిపిఎం 19 స్థానాలను గెలుచుకుంది, టీడీపీ 14 స్థానాలను గెలుచుకుంది, బీఆర్ఎస్ ఎన్ని గెలుచుకుంది? బీఆర్ఎస్ 4 స్థానాలను గెలుచుకుంటే సిపిఐఎంఎల్ స్వతంత్రంగా 6 స్థానాలను గెలుచుకుంది, టీడీపీ 14 స్థానాలు గెలుచుకుంది, పీడీఎఫ్గా 12 స్థానాలు గెలుచుకుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్గా 3 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ 3 స్థానాలు గెలుచుకున్నప్పుడు ఏ సందర్భంలో కూడా ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీలు శాసనసభ్యులుగా ఎన్నిక కాబడినారు. అది వాస్తవం. సిపిఐ సిపిఎం నుంచి కానీ, అదేవిధంగా టీడీపీ నుంచి కానీ, బీఆర్ఎస్ నుంచి కానీ ఒక్క
ఒక్కరు కూడా శాసనసభ పార్లమెంటు స్థానానికి ఎన్నిక కాబడలేదు. అంటే ఆ పార్టీలు ఏ విధంగా బీసీలకు ప్రాధాన్యతనిస్తున్నాయి, ఓట్ల రూపంలో మలుసుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి ఈ 2000 సంవత్సరం లోపులో కాంగ్రెస్ పార్టీల బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వబట్టి, కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకి ప్రాతినిధ్యం ఇవ్వబట్టి, అన్ని వర్గాల ప్రజలకు, అగ్రవర్ణాలకు ఇవ్వబట్టి, బీసీలకు, మైనార్టీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇవ్వబట్టి ఈ జిల్లాలో ఎన్ని ఆటుపోట్లు దేశంలో రాష్ట్రంలో వచ్చిన ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నిలదొక్కుకోవడానికి, ప్రజలలో బలం కలిగి ఉండడానికి ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తుంది.